ఎన్నో ప్రశ్నలు, ఎన్నో వాదనలు. సిడిఎస్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం వెనక ఎన్నో ఊహాగానాలు. అసలు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? హెలికాప్టర్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి? అలా జరిగినప్పుడు ఎలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది? మా ప్రతినిధి రమేష్ వైట్ల ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. సిడిఎస్ ప్రయాణిస్తున్న MI-17 హెలికాప్టర్ కొలాప్స్ కావడంతో బిపిన్ రావుతో పాటు 13 మంది చనిపోయారు. అయితే MI-17 అత్యధిక అధునాతనమైంది. దీన్ని రక్షణ కోసం పలు దేశాలు కూడా వాడుతున్నాయి. పలు దేశాలకు ఇది నమ్మకమైన ఒక హెలికాప్టర్. అంతేకాకుండా దీనికోసం కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా పలు దేశాలు ఖర్చు పెడుతున్నాయి. అంతేకాకుండా భారతదేశం, మన ఇండియా కూడా ఈ MI-17 కోసం కూడా చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రష్యాకు చెందిన ఒక కంపెనీ తయారు చేస్తుంది ఈ MI-17. దీన్ని రక్షణ రంగంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా సైనికుల రవాణా కోసం, తర్వాత సామాగ్రి కోసం దీన్ని ప్రధానంగా వాడతారు. అయితే కొన్ని దేశాలు, ప్రధానంగా మనలాంటి దేశాల్లో ఈ MI-17ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు చాలామంది ప్రముఖుల కోసం ఇది రవాణా చేసేందుకు కూడా వాడుతుంటారు. వీళ్ళు చాలా వాటిలలో కూడా MI-17నే తీసుకువెళ్తుంటారు రవాణా కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం. అయితే చూస్తే బిపిన్ రావత్ చనిపోయిన తర్వాత MI-17 సంబంధించి హెలికాప్టర్లు, వాటి ప్రయాణం, తర్వాత ప్రమాదాలు, వీటి మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని ఒక చాపర్ అయితే హెలికాప్టర్ దగ్గర, చేతక్ హెలికాప్టర్ దగ్గర ఉన్నాం. ఈ చేతక్ హెలికాప్టర్ ఏ విధంగా అంటే దాదాపుగా MI-17 తర్వాత ఇది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒకటే తిరిగి ఉన్నప్పటికీ దీనిలో సంబంధించి చూసినట్లయితే ఇది ఒక మామూలు పాత తరహాగా ఒక హెలికాప్టరు. అయితే MI-17 అత్యంత అధునాతన టెక్నాలజీ అయింది. FDRతో పాటు CBR ఉంటుంది, బ్లాక్ బాక్స్ ఉంటుంది. అయితే ఫ్లైట్ డేటా రికార్డ్స్తో పాటు ఏదైతే కాక్పిట్ వాయిస్ రికార్డ్, ఈ రెండు కూడా మిళితమై అంటే MIలో ఉంటే దీంట్లో మాత్రం కేవలం CBR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డ్ మాత్రమే ఉంటుంది. అయితే అధునాతన రీతిలో MI-17ని తయారు చేశారు. అదే దీన్ని ఏదైతే దానికి ఒక బేసిక్ స్ట్రక్చర్లో చూసినట్లయితే ఇప్పుడు చేతక్లో మనం చేతక్ హెలికాప్టర్ దగ్గర ఉన్నాం. ఈ చేతక్ హెలికాప్టర్ సంబంధించినట్లయితే దాదాపుగా అంటే ఫీచర్స్ MI-17లో అధునాతన రీతిలో ఉంటే ఇందులో ఇది 7 సీటర్ సంబంధించిన హెలికాప్టర్ అని చెప్పొచ్చు. ఈ 7 సీటర్ సంబంధించిన హెలికాప్టర్లో దీంట్లో టెక్నాలజీ అంత అధునాతనమైన లేకపోయినప్పటికీ దాదాపుగా ఇంత మొత్తంలో ఉంటాయి, ఇది తరహాలో ఉంటాయి. అయితే MI-17లో 36 మందిని క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం దీంట్లో ఒక 7 మాత్రమే తీసుకువెళ్ళే ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి కెపాసిటీ 2100 కిలోలు మాత్రం ఫ్లై చేయడానికి వీలుంటుంది. కానీ MIలో మాత్రం దాదాపు కొన్ని వేల కిలోలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో CBR అంటే దీంట్లో కేవలం కాక్పిట్ వాయిస్ రికార్డ్ మాత్రమే ఇందులో ఉంటుంది. అక్కడ మాత్రం MIలో మాత్రం FDR ఫ్లైట్ డేటా రికార్డ్తో పాటుగా కాక్పిట్ వాయిస్ రికార్డు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఏదైతే ప్రమాదం జరిగిందో బిపిన్ రావత్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఇద్దరు ప్రముఖులు ఏదైతే ఇలాంటి ప్రమాదాలు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ హెలికాప్టర్లు, వాటి పనితీరు, వాటికి సంబంధించిన వ్యవహారాలు, వీటన్నిటి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా ఉంటాయి అన్న విషయాన్ని కూడా చాలా వరకు కూడా చెప్తుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ హెలికాప్టర్ సంబంధించి అసలు ఈ ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా దీంట్లో ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్డ్ అయిన ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఈ హెలికాప్టర్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా ఉంటాయి, MIకున్న మామూలు హెలికాప్టర్కున్న తేడా ఏంటి? ఈ హెలికాప్టర్స్ బేసిక్లీ చేతక్ చీత అంటారండి. ఇవి బేసిక్ వర్షన్స్. MI-17 ఆర్ MI-8 ఉన్నాయి. ఇవి వచ్చి మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో నార్మల్గా యాక్సిడెంట్స్ అవ్వడం అనేటువంటి ఛాన్స్ ఉండదు. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా కూడా లెఫ్ట్ ఓవర్ ఏ ఒక ఇంజన్ ఉందో ఆ ఇంజన్తోనే పవర్ అనేటువంటిది సఫిషియంట్ ఫర్ ల్యాండింగ్ పర్పస్. బట్ ఈ పర్టికులర్ యాక్సిడెంట్లో అవ్వడానికి ఛాన్సెస్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ అనేటువంటిది ఎక్కువ. ఎందుకంటే హిల్లీ రీజన్, ఫాగీ వెదర్, సో మార్నింగ్ టైం, సో సడన్ వెదర్ ప్యాకప్ అనేటువంటిది జరగడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సడన్ వెదర్ ప్యాకప్ కండిషన్స్ అండ్ ఫాగీ వెదర్ ఉండడం వలన మోర్ ఓవర్ హిల్లీ రీజన్ చాలా పొడుగ్గా ఉండే ట్రీస్ ఉంటాయి. సో స్పెషల్లీ ఆ హిల్లీ రీజన్ కాబట్టి అక్కడ యూకలిప్టస్ ట్రీస్ ఇవి ఎక్కువ ఉంటాయి. ఆ యూకలిప్టస్ ట్రీస్ ఇవి ఎక్కువ పొడుగు పెరగడం వలన పూర్ విజన్ అనేటువంటిది ఉండడం వలన దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ టచ్ అయినా కూడా ఇట్ ఈస్ బీయింగ్ రోటరీ ఎయిర్క్రాఫ్ట్. సో రోటరీ వింగ్ కాబట్టి వింగ్ డ్యామేజ్ అయిందంటే కంట్రోల్ అనేటువంటిది ప్రాబ్లం అవుతుంది. సో ఆ కంట్రోలింగ్ దెబ్బతినడం వలన లేదా కంట్రోల్ చేయలేకపోవడం వలన బికాజ్ ఆఫ్ డ్యామేజ్ టు రోటర్స్ యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు.
అంటే ఇప్పుడు ఈ హెలికాప్టర్ సంబంధించి మీరు కొంచెం వివరించి చెప్తారా, ఎట్లా ఉంటుంది అంటే నిజంగా లోపల ఎట్లా అంటే ఎంఐ అయినా దాదాపు ఇది బేసిక్ మోడల్, ఎంఐ అనేది అధునాతనమైనది, దీనికి దానికి ఎట్లా ఉంటుంది కొంచెం వివరించి. బేసిక్ కంట్రోల్స్ అనేటువంటిది మెయిన్లీ 3 కంట్రోల్స్ ఆర్ దేర్ అండి. ఈ 3 కంట్రోల్స్ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కలెక్టివ్ పిచ్. దీన్ని కలెక్టివ్ పిచ్ అంటారు. బ్లేడ్ యాంగిల్స్ వేరియేషన్ అనేటువంటిది సైమల్టేనియస్ 3 ఒకటేసారి జరుగుతాయి, అందుకని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్టివ్. సో ఈ కలెక్టివ్ పిచ్ ద్వారా టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ మెయిన్లీ జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ సైక్లిక్ పిచ్. సో ఫ్రంట్ మూవ్ అవ్వడానికి లేదా రియర్ వర్డ్ మూవ్ అవ్వడానికి, సైడ్ వేస్ మూవ్ అవ్వడానికి విచ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ హెలికాప్టర్స్. సో దిస్ ఈస్ కాల్డ్ సైక్లిక్ పిచ్. అంటే వన్ పర్టికులర్ బ్లేడ్ విల్ టేక్ స్లైట్లీ మోర్ యాంగిల్ ఆర్ లెస్ యాంగిల్ కంపేర్ టు అదర్ బ్లేడ్స్. అండ్ ఆ కింద ఉన్నటువంటివి రడ్డర్ పెడల్స్. సో విచ్ విల్ చేంజ్ బ్లేడ్ యాంగిల్ ఆఫ్ టైల్ రోటర్ బ్లేడ్. సో దట్ హెలికాప్టర్ మన బ్యాంకింగ్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, రైట్ టర్న్ తీసుకోవాలంటే ఈ కంట్రోల్ యూస్ చేస్తుంది. సో ఇవి బేసిక్ కంట్రోల్స్ రిమైన్ ఇన్ ద హెలికాప్టర్. బట్ నౌ ద MI-17 ఈజ్ లేటెస్ట్ వర్షన్ విత్ మోర్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓల్డ్ వర్షన్ కాబట్టి వీటిలో ఇన్స్ట్రుమెంటేషన్స్ అనేటువంటిది తక్కువ ఉంటాయి. బట్ రెస్ట్ కంట్రోల్స్ రిమైన్ సేమ్. రోటర్ రిమైన్ సేమ్, ఇంజన్ గివ్స్ ద డ్రైవ్ టు అవుట్పుట్ విల్ గివ్ డ్రైవ్ టు రోటర్స్ అండ్ టు టైల్ రోటర్ ఆల్సో. ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది హెలికాప్టర్స్కి సేమ్ ఉంటుంది. సార్ అంటే సిబిఆర్ ఎక్కడ ఉంటుంది, తర్వాత ఎఫ్డిఆర్ ఎక్కడ ఉంటుంది, వీటి సంబంధించి వీటి సమాచారం. కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేటువంటిది ఇన్బిల్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఎఫ్డిఆర్ అనేటువంటిది ఈ పర్టికులర్ హెలికాప్టర్లో లేదు, బట్ MI-17లో జనరలీ అట్ ద టైల్ సైడ్ ఉంటుంది, టైల్ సెక్షన్. ఎందుకంటే ఇంపాక్ట్ అనేటువంటిది దాని మీద తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే సార్, అంటే ఈ ఎంఐలో మీరు చెప్పినట్టు అంటే ఏ విమానమైనా టైల్ సెక్షన్లోనే ఏదైతే ఎఫ్డిఆర్ ఉంటుందని చెప్తున్నారు. నిజంగా అంటే అక్కడే ఎందుకు పెడతారు? అంటే ఇంపాక్ట్ అనేటువంటిది ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రంట్ సెక్షన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో టైల్ సెక్షన్ అనేటువంటి దాంట్లో ఎక్కువ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి సేఫ్. సో ఏదర్ ఈ పోర్షన్ ఆర్ అ టైల్ సెక్షన్. ఎందుకు ఎక్కువ పెడతారంటే బికాస్ ఆఫ్ సేఫ్టీ. సో దట్ షుడ్ నాట్ బి డ్యామేజ్డ్. ఎందుకంటే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ వాట్ ఎవర్ కాన్వర్జేషన్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ ద పైలట్ అండ్ అదర్ క్రూ ఆర్ ఇంకేదైనా పబ్లిక్ అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వీటన్నిటికి కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ ఎవిడెన్స్. ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి కాబట్టి ఎవిడెన్స్ సేఫ్గా ఉండాలి అని వేర్ ఇంపాక్ట్ విల్ బి లెస్ టు ది ఎయిర్క్రాఫ్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రాష్ అటువంటి సేఫ్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తారు. సార్ రోటర్ సంబంధించి చూసినట్టు ఎట్లా పనిచేస్తుంది అంటే రోటర్స్ ఒక డ్యామేజ్ అవుతున్నా ఇంకోటి టైలెన్లో ఒకటి రోటర్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది వాటి? సో ఇది బేసిక్గా ఇంజన్ అండి. దిస్ ఇంజన్, ఈ ఇంజన్ పవర్ ట్రాన్స్ఫర్ టు షాఫ్ట్, మెయిన్ రోటర్ అండ్ టెయిల్ రోటర్. సో ఈ మెయిన్ రోటర్ రొటేట్ అయ్యేటప్పుడు దీన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడం కోసం టెయిల్ రోటర్ ఇస్తారు. అదర్వైజ్ ఓన్లీ మెయిన్ రోటర్ పెట్టామంటే ఎయిర్క్రాఫ్ట్ విల్ స్టార్ట్ రొటేటింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, న్యూటన్ థర్డ్ ఆఫ్ మోషన్. సో టు ప్రివెంట్ దట్ వీ ఆర్ ప్రొవైడెడ్ విత్ టెయిల్ రోటర్. సో ఈ రెండిటికి ఏంటంటే కోరిలేషన్ ఉంటుంది, పర్టికులర్ రేషియో దే షుడ్ మెయింటైన్. ఇది సపోజ్ రొటేటింగ్ అట్ 1 RPM, టు కౌంటర్ బ్యాలెన్స్ దట్ టెయిల్ రోటర్ విల్ బి దేర్. ఈ రొటేషన్ అనేటువంటిది కోరిలేషన్లో జరగాలి. సపోజ్ ఒక సమ్ ఆబ్జెక్ట్ వచ్చి ఒక రోటర్ని డ్యామేజ్ చేసింది అనుకుందాం, దెన్ ఎంటైర్ రేషియో విల్ బి డిస్టర్బ్డ్ బికాజ్ ఇంజన్ ఈజ్ రొటేటింగ్ అండ్ మేకింగ్ ద రోటర్స్ టు రొటేట్. వేరాస్ ఒక బ్లేడ్ డ్యామేజ్ అయింది అంటే ఈ వెయిట్ అనేటువంటి దాంతో వేరియేషన్ వస్తుంది. అప్పుడు కంట్రోలింగ్ ఆఫ్ ద హెలికాప్టర్ అనేటువంటిది ఇట్ విల్ బికమ్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో టు ది బెస్ట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఏంటంటే సమ్ డ్యామేజ్ అనేటువంటిది జరిగింటుంది ఒక రోటర్కి, దేర్ బై దే కుడ్ నాట్ కంట్రోల్ ద ఎయిర్క్రాఫ్ట్. అంటే ఎంఐకి ఖచ్చితంగా ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటారు? అంటే మీరు జస్ట్ ఎక్స్పర్ట్, అంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తే జస్ట్ ఎక్స్పర్ట్. ఖచ్చితంగా అనేటువంటిది బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ కండిషన్స్ సమ్వేర్ స్ట్రకింగ్ టు సమ్ హైట్. ఆ హైట్ అనేటువంటిది సమ్ పోల్ ఉండొచ్చు లేదా ట్రీ ఉండొచ్చు, ట్రీ బ్రాంచ్ ఉండొచ్చు. స్ట్రాంగ్గా ఉండే ట్రీ బ్రాంచ్ అయినా కూడా సఫిషియంట్ టు డ్యామేజ్ ద రోటర్. ఎందుకంటే ఇట్ విల్ బి రొటేటింగ్ అట్ సో స్పీడ్, ఈవెన్ చిన్న ఆబ్జెక్ట్ తగిలిందంటే కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ డ్యామేజ్. నార్మల్ బర్డ్ హిట్ చూడొచ్చు మీరు, ఎయిర్క్రాఫ్ట్ స్మాల్ బర్డ్ హౌ ఇట్ కెన్ డ్యామేజ్ అనేటువంటిది. బర్డ్ ఈజ్ స్మాల్ బట్ వెయిట్ ఆఫ్ ద బర్డ్, వెయిట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ అట్ వాట్ స్పీడ్ ఇట్ ఈస్ గోయింగ్ అన్నటువంటిది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే స్మాల్ ట్రీ బ్రాంచే ఉండొచ్చు. ఆ ట్రీ బ్రాంచ్ అనేటువంటిది టచ్ అయిందంటే వెన్ రోటర్స్ ఆర్ మూవింగ్ అట్ సచ్ ఎ స్పీడ్ ఎంటైర్ బ్యాలెన్స్ విల్ డిస్టర్బ్. సో ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అనేటువంటిది ఇట్ విల్ కాజ్ ఫర్ డిఫికల్ట్ టు కంట్రోల్ ద హెలికాప్టర్.
MI-17 ఏదైతే ప్రమాదం జరగడం తర్వాత MI-17 సంబంధించిన ఇప్పుడు చాలామంది కూడా దాని మీద ప్రశ్నలు లేవడుతున్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఈ హెలికాప్టర్లో ఎలాంటి బేసిక్ ఫీచర్స్ ఉన్నాయో వాటిలో కూడా సేమ్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే MI-17 కావచ్చు లేకుంటే ఈ హెలికాప్టర్ చేతక్ కావచ్చు, దీంట్లో చూసినట్టయితే ఇది కూడా ఇంతే తరహాలో ఉంది. దీనికి సంబంధించి కూడా సేమ్ మోడల్ ఉంటాయని చెప్తారు. అయితే ఇదైతే ఒకటి అంటే మొత్తం ఈ 3 సెక్షన్లకు సంబంధించి 1, 2, 3 ఈ 3 సెక్షన్లకు సంబంధించి ఇంపార్టెంట్ అని అధికారులు చెప్తున్నారు. అయితే మిగతా కూడా టెక్నికల్గా ఇవన్నీ చూసినట్టయితే దాదాపుగా మోస్ట్ ఆఫ్ ఆల్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ MI-17లో ఉంది. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ మొత్తం కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారానే ఇక్కడ ఏదైతే CVR ఉంటుంది కాక్పిట్ వాయిస్ రికార్డు ఇక్కడ ఒకటి ఉంటే వెనకాల FDR అంటే ఫ్లైట్ డేటా రికార్డు మొత్తంగా వెనక సైడ్లో ఉంటుంది. వాటి కలిపి బాక్స్ ఉంటుంది. అయితే వీటికి సంబంధించి మొత్తంగా చూసినట్టయితే ఈ వ్యవస్థనే దాదాపు అన్నిటిలో ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారానే మొత్తంగా నడుస్తుంది. అయితే ఇప్పుడు చూసినట్టయితే MI-17 కావచ్చు మిగతా కావచ్చు వీటానికి సంబంధించి కూడా ఎక్కడ తరహాలో ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ MI-17 ఈ మిగతా ఇవన్నీ కూడా ఏదైతే వాటికి సంబంధించి కూడా చూసినట్లయితే ఇప్పుడు ప్రమాదం జరగడం, ఆ ప్రమాదం తర్వాత MI-17 మీద చాలామంది కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం, అది ప్రమాదం గురి కావడం, తర్వాత బిపిన్ రావత్ తర్వాత మిగతా పలుముని చనిపోవడం. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి కూడా హెలికాప్టర్ ప్రమాదం మీద చాలామంది చర్చ జరుగుతుంది. కాబట్టి హెలికాప్టర్ సంబంధించి ఒక బేసిక్గా ఇలాగే ఉంటుంది. MI-17లో అధునాతన టెక్నాలజీ ఉంటుంది, అధునాతన రీతిలో వ్యవస్థ ఉంటుంది. అంతేకాకుండా బేసిక్లో ఉన్న తరహాలే కూడా అక్కడ కూడా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఏమైనా సరే బిపిన్ రావత్ సంబంధించి ప్రయాణిస్తున్న MI-17 ప్రమాదం గురి కావడం తర్వాత చనిపోవడం జరిగింది. కాబట్టి అలాంటి బేసిక్ మాట ఇక్కడ ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ పేట్ల NTV.